బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది. నిజానికి ఇది ఘన విజయం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఓ అందని ద్రాక్షగా మారింది కాంగ్రెస్ కు. కానీ ఈ బైపోల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో బంపర్ విక్టరీ సాధించారు. నిజానికి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా గెలుపు కాంగ్రెస్ దే అని చెప్పాయి. బిగ్ టీవీ చేసిన సర్వేలో కూడా అదే రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మా అంచనాలని మించి మెజారిటీ ఇచ్చారు ప్రజలు. జూబ్లీ హిల్స్ లో ఘన విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా రియాక్ట్ అయింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలపైన కాసేపటి కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఇది తమలో కొంత నిరుత్సాహం నింపుతున్నప్పటికీ కూడా నిరాశ పడాల్సిన పని లేదంటూ కార్యకర్తలకి కాస్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. గెలుపు ఆశించాం, కానీ ఓటమిని విశ్లేషించుకుంటాం, ఓటమితో కుంగిపోమంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దీంట్లో బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి ఇక్కడ డిపాజిట్ కోల్పోయినటువంటి పరిస్థితి. సో మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇంత ఘన విజయం కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సాధ్యమైంది? బీఆర్ఎస్ పార్టీ ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ప్రచారం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు కలిసి రాలేదు? సో ఈ అంశాలపైన మనతో మాట్లాడేందుకు బిగ్ టీవీ లైవ్లో డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు. రాజయ్య గారు నమస్తే. నమస్తే రాజేష్. రాజయ్య గారు, ఈ ఫలితాలు పూర్తిగా డిసప్పాయింట్ చేశాయా? ఎందుకంటే 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. రిఫరెండంగా భావించినటువంటి పరిస్థితుల్లో మీకు ఈ గెలుపు అనేది చాలా కీలకమైనటువంటి సమయం ఇవాళ ఈ గెలిస్తే కనుక. సో ఈ అవకాశాన్ని మిస్ అయినందుకు బాధపడుతున్నారా? ఇబ్బందిగా అనిపిస్తుందా? తప్పకుండా ఓడిపోయినప్పుడు ఎవరైనా బాధపడడం సహజమే. కానీ మా బాధ్యతను మరింత పెంచడం జరిగింది. కారణం ఏంటంటే ప్రతిపక్షంగా ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. సో ప్రజలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పేసి ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తాయని అనుకున్న సందర్భంలో నామినేషన్ వేసే ముందు వరకు కూడా దాదాపు 12-13% ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అనుకున్నప్పటి నుంచి మెల్లిమెల్లిగా మరి పోల్ మేనేజ్మెంట్ వరకు వచ్చే వరకు మరి మెల్లమెల్లగా గ్రాఫ్ పడిపోయిన సంగతి మనందరికీ తెలుసు. అంటే ఇది అధికార పార్టీకి ఉండే మామూలుగా ఏమంటారు, అధికార పార్టీకి ఉండే ఒక అవకాశం. ఎందుకంటే ఏ హామీ ఇవ్వాలన్నా కూడా అధికార పార్టీ మాత్రమే ఇస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మాత్రమే ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి ప్రతి ఉప ఎన్నిక అధికార పార్టీకే కలిసి వస్తుందని కూడా చెప్పలేము. ఉదాహరణకి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హుజూరాబాద్లో అనేక ప్రకటనలు చేసి అనేక పథకాలు కూడా ప్రకటించారు. బట్ అప్పుడు విజయం దక్కలేదు అధికార పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా. కానీ అట్లా చూసుకున్నప్పుడు మొత్తము 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 6-7 ఎలక్షన్లు వస్తే దాదాపు 5 ఎలక్షన్ల వరకు అధికార పార్టీలో ఉన్న ఆనాడు బీఆర్ఎస్ పార్టీనే గెలవడం జరిగింది. ఒక ప్రత్యేక పరిస్థితులలో మీరు అన్నట్టు హుజూరాబాద్కు సంబంధించిన ఈటల రాజేందర్ గారు గెలిచిండొచ్చు కాక, కానీ తప్పకుండా ఎక్కువ అవకాశం కానీ హంగులు కానీ ప్రభుత్వ ఆర్భాటం కానీ ప్రభుత్వ అధికారుల సహకారం కానీ తర్వాత హామీలు ఇచ్చే అవకాశం కానీ అధికార పార్టీకే ఉంటుంది. అది కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకో దగ్గర బీజేపీ కావచ్చు. సో ఎక్కడైనా కూడా అక్కడ అదేమవుతుంది, ఇస్తామనే హామీలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే జనరల్ ఎలక్షన్లు వచ్చే వరకు ప్రభుత్వాలే మారిపోతాయి కాబట్టి మొత్తము అప్పటి వరకు రెఫరెండం 5 సంవత్సరాలు రెఫరెండంగా చూసే పరిస్థితి ఉంటుంది. సో ఏదేమైనా కూడా తప్పకుండా ఈ అపజయానికి గల కారణాలు తప్పకుండా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో మేము గెలిస్తే అధికారంలోకి వచ్చేది లేదు, లేదా కాంగ్రెస్ ఓడిపోతే అధికారం కోల్పోయేది కూడా లేదు. కానీ మేము ఎంత సమర్థవంతంగా ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్నా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఇదో మీకు సన్నబియ్యం బంద్ చేస్తాం, లేదా 200 యూనిట్ల కరెంటు బంద్ చేస్తాం, ఫ్రీ బస్సు బంద్ చేస్తాం
అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఏవైతే ఉందో అది మరి ప్రజా వ్యతిరేకమది. అట్లాంటి భాష మాట్లాడడం భయభ్రాంతులకు గురి చేసి బుల్డోజర్ తీసుకుపోయి ఇండ్ల ముందు పెట్టేసి మీ ఇల్లు కానీ బుల్డోజర్ హైడ్రా బుల్డోజర్ని బూచిగా చూపించారు. కేటీఆర్ గారు ఎక్కడ మాట్లాడినా కూడా ఇప్పుడు యూసఫ్ కూడా ఆ చౌరస్తాల్లో రోడ్ షోలో కావచ్చు, కార్నర్ మీటింగ్స్లో కావచ్చు హైడ్రా బుల్డోజర్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బుల్డోజర్ వచ్చి మీ ఇళ్ళని కూలగొడుతున్నట్టు చాలా చేశారు, ప్రచారం చేశారు. సరే, కొంతవరకు హైడ్రా గురించి కొంత మిక్స్డ్ ఒపీనియన్ ఇప్పటికి కూడా ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని ఎవరు ప్రజలు అక్కడ విశ్వాసంలో తీసుకోలేకపోయారు. అదే కదా నేను ఇప్పుడు చెప్పేది కూడా అదే. హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ఇప్పటివరకు కూలగొట్టిన ఇండ్లే కాకుండా ఇక ముందు కూలగొడతాము అని బెదిరించడం వల్ల కూడా ఆ రకంగా భయభ్రాంతులకు గురి చేయడం వల్ల మరి పాజిటివ్గా ఓటు పడ్డట్టు కూడా ఉన్నది. తప్పకుండా దీని అన్నిటి మీద విశ్లేషణ చేస్తాము. ఎక్కడెక్కడైతే హైడ్రాకు సంబంధించిన ఇండ్ల విషయంలో అక్కడ ఎవరికి అనుకూలంగా ఆ డివిజన్లో కావచ్చు లేదా ఆ బూత్లో కావచ్చు ఎవరికి అనుకూలంగా కాబట్టి ఇవన్నీ కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఎవరు ఏమన్నా కూడా ఒక్కసారి కూడా ఇప్పటికైనా సరే ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, అది ఎండగట్టడం. ఓన్లీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నది. ప్రత్యేకంగా బడుగు బలైన వర్గాలకు సంబంధించిన అంశాల విషయానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మహిళలకు 2500 ఇస్తానన్నది, తులం బంగారం ఇస్తానన్నది, స్కూటీ ఇస్తానన్నది, తర్వాత పెన్షన్స్ పెంచుతానన్న విషయము, ఇవన్నీ తర్వాత ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా జూబ్లీ హిల్స్లో కట్టలేదని కూడా మేము చెప్పినాం. ఓన్లీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టి అవి మాత్రం ఇవ్వడం జరిగింది తప్ప ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. కానీ వీటన్నిటినీ చెప్పినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చారంటే తప్పకుండా ఇస్తారు కావచ్చు. ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా పోస్తే మమ్మల్ని కంట్లో పెట్టుకొని మాకేదైనా ఆపద కల్పిస్తారనే భయంతో భయభ్రాంతులకు గురి చేయడం వల్లనే ఆ రకంగా మరి ఓటేసినట్టు అనుకుంది. వాస్తవానికి చాలా జనం అశేషంగా తరలి వచ్చారు. కేటీఆర్ గారు రోడ్ షోలు కూడా చాలా సూపర్ సక్సెస్ అయ్యాయి. సో అంత జనసందోహన చూస్తుంటే సరే చాలా నెక్ టు నెక్ ఉంటుందేమో. ఎవరు గెలిచినా మహా అంటే 1000-2000 ఆ మార్జిన్తోనే అటు కాంగ్రెస్ గెలిచినా లేదంటే బీఆర్ఎస్ గెలిచినా అనుకున్నారు. కానీ ఇంత గ్యాప్ తోటి 26,000 ఓట్లు అంటే చాలా పెద్ద మెజారిటీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే. సో రోడ్ షోలకు అంత అశేషంగా తరలి వచ్చిన జనం కేటీఆర్ మాటలకి క్లాప్స్ కొట్టి తమ సపోర్ట్ తెలియజేసిన జనం ఎందుకు ఓట్ల రూపంలో బీఆర్ఎస్కు మారలేదనేది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడ్డ తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ప్రజల నుండి మీరు అన్నట్టు అనూహ్య స్పందన రావడం జరిగింది. అదే ఎలక్షన్ల దగ్గరకు వచ్చిన కొద్దీ పోల్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చే వరకు అధికార పార్టీకి సంబంధించిన అనేక హంగులు ఎలక్షన్లు అయిపోయి వాళ్ళు గెలిచిన తర్వాత మాట్లాడవద్దు, కానీ అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి అనేక రకాల గిఫ్ట్లు ఇచ్చి అనేక రకాలుగా చేసి చీరలు కానీ ఇంకా రకరకాలుగా చేసి మరి గెలిచిన సందర్భం జరిగింది. ఏదైనా అల్టిమేట్ ప్రజాస్వామ్యంలో గెలవడం అనేది దాన్ని మాత్రమే చూస్తారు. తప్పకుండా గెలుపును మేమేమి వ్యతిరేకించట్లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తూ ఉన్నాం. తప్పకుండా మరి ఒక మహిళని చూడకుండా మొత్తం అన్ని పార్టీలు ఒకటైనాయి. కాంగ్రెస్కు ఎంఐఎం కలిసింది, తర్వాత కోదండరాం పార్టీ కలిసింది, తర్వాత సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కలిసినాయి. ఇండైరెక్ట్గా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ములాఖత్ అయ్యి వాళ్ళు వీళ్ళు కలిసి చేసినట్టు మనకు బడాబాయ్ చోటాబాయ్ లెక్క వాళ్ళు కూడా కలిసి పనిచేసినట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ ముక్కుమ్మడిగా దాడి చేసింది ఓన్లీ కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద. బీఆర్ఎస్ 2 సంవత్సరాల కింద పాలనలే దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ టార్గెట్ చేసి మాట్లాడింది, అన్ని పార్టీలు కలిసి మాట్లాడింది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మీద. సో అంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమాలు మరి ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఆలోచనతోటి అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు మిగతా పార్టీలు అన్నీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం జరిగింది. అయినా కూడా ప్రజలు ఈరోజు ఒక చక్కటి తీర్పు